ఏంది వీళ్ళు వద్దంటున్నారండి, మరి ఏంది పరిస్థితి? నాకు వైఫై చెప్పారు, నాకు సెల్ టవర్ కూడా చూపించారు. మీరు కూడా నాకు చూపించిన టవర్ కూడా నాకు వైఫై అని చెప్పి నాకు ఒక డిమో ఇచ్చారు. అలాగే నేను అనుకున్నాను వాళ్ళు ఇప్పుడు నాకు ఇచ్చిన డిమో ఇది వైఫై అని చెప్పారు. నేను పక్కన వైఫై అంటే అది తెలీదు నాకు. తర్వాత ఇప్పుడు నాకు చూపించిన వాడు ఇలా చూపించాడు ఇతను. వాళ్ళు చెప్పే ముందు నేను చెప్పేది వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బిగించుకోవడం కోసం లక్షతమ్మ చదువుతారు. వాళ్ళ కంట్రోలింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇష్టం బిగించి చేతిలో ఉంటుంది అన్న. వాళ్ళు తక్కువ చేసి చూపిస్తారు, తర్వాత మీకు తెలియదు. కానీ ఇళ్ళ మధ్య జనాలు తెలుసా, జనాలు ఎంత తెలుసా, ఇళ్ళ మధ్య బిగించకూడదు. ఏమి తెలియదు. ఆయన వైఫై అన్నాడు, వైఫై పెట్టుకుని వైఫై మా ఇంట్లో కూడా దాని మా ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు. సరే మీరు చెప్పి లేకపోతే మీరు వాళ్ళతో పిలిపిస్తారు, వాళ్ళని మీరు వాళ్ళతో మాట్లాడండి. నాకైతే నాకు నాకు తెలియదు. నైట్ వస్తారు, నైట్ పిలుస్తారు. నైట్ నాకు చెప్తూ వైఫైనే చెప్పారు. వాట్సాప్ పెట్టాడు. నాకు చూపించిన గ్రూప్ చెప్పటే దీని మీద ఏదో వస్తున్నారు కానీ ఇన్ని బాక్సులు ఇదే వచ్చాం కదా. ఇప్పుడు నేను అడిగితే చూపించాడు. మళ్ళీ నిన్న వాట్సాప్ పెట్టాడు. ఇలా వస్తాడు, ఇలా వస్తుంది, ఇలా బాక్స్ వచ్చింది, ఇలా నిన్న చెప్పాడు. ఇది లేనిదైతే నాకు తెలియదు. ఇలా జరిగింది. మెటీరియల్ వచ్చిందన్నా, మాకు ఆపడానికి కుదరదు. మేము వర్క్ చేసుకోవాలి. మీరు ఎట్ట అవుతుందన్నా? మనం చేసుకోవాలి. మేము చేసుకోకపోతే ఎట్ట అవుతుందమ్మా? నాకు అర్థం కావట్లేదు. మీరు కట్టేటప్పుడు ఏం చేశారండి? కట్టేటప్పుడు ఆపుకోవాలండి. చెప్పేటప్పుడు ఒకటి చదువుతుందండి. ఇంత కన్స్ట్రక్షన్ జరిగిందాక మీరు అట్టుండి ఇప్పుడు మమ్మల్ని ఆపితే, మేము చేసేవాళ్ళు మమ్మల్ని ఆపితే అది కాదన్న. ఇప్పుడు ఆపేది మేము ఎలా ఇది అవుతాం? నాకు అర్థం కావట్లేదు. వైఫై ఇంత ఉండదు కరెక్ట్ అన్న. మాకు మెటీరియల్ వచ్చిన తర్వాత మేము ఎలా ఆపని చెప్పండి.